దమనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది, అది మన ఇక్కడ కూడా పండొచ్చు. స్ట్రాబెర్రీస్ మీరు పంచగనిపోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెర్రీస్ వేస్తారు. అంటే నాకు అనిపించింది అంటే ఇంత పచ్చగా ఉంది భూమి, ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ. కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు. కనీసం ఒక 25 గజాలు ఉన్నా కానీ మేము పెరట్లో పెంచుకోవచ్చు. దాని ద్వారా అందరూ 25 గజాల నుంచి కలెక్టివ్ చేసిన 500 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, 500 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంత స్థలం ఖాళీగా ఉంది, ఎదురుగా అంత స్థలం ఖాళీగా ఉంది, దారి పొడవుతో ఖాళీగా ఉంది. ఇది కనుక మనం చేసుకోగలిగితే, ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది పంచాయతీకి. ఏ తెగకి, ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతం కనుక మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రచ్చబండలో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఇది నేను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు, స్ట్రైట్గా మన కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మనం ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం.